వెజిటేబుల్కి వెల్కమ్ చెప్పి నాన్ వెజ్కి బై బై చెప్పే రోజు రానే వచ్చేసింది. శనివారం ఒంటిపూట భోజనం కాబట్టి ములక్కాయ పచ్చి జీడిపప్పు కూర చేస్తున్నా. సరైన మసాలా వేస్తే నాన్ వెజ్కి కూడా పోటీ వస్తుంది. కూరంటే మీరు తిన్న తర్వాత కూడా ఆ వాసన మీ చేతికి ఉండాలి. మసాలాలు ఏది పడితే అది వేసేసి ఏదో ఒకటి చేసేసి కూర ఫ్లేవర్ పోగొట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఏ కూర ఫ్లేవర్ ఆ కూరకు ఉంచాలి, అప్పుడే ఆ కూరకు విలువ. రెగ్యులర్గా వాట్సాప్ స్టేటస్ పెడుతూ ఉంటా. అది చూసిన మా కస్టమర్ ఉమా గారు, సుమా, నాలాగే కూరల్లో నూనె దిట్టంగా వేస్తావే, కానీ కొన్ని కూరల్లో పచ్చిమిర్చి ఎందుకయ్యావు అని అడిగారు. పచ్చిమిర్చి వేస్తే ఆ కారం కూరకు పట్టి మరింత రుచినిస్తుందన్నారు. ఏ మాట కామాట ఆవిడ షుగర్ డాక్టర్ ఏమో, ఆవిడ మాటలు కూడా స్వీట్గా ఉంటాయి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసి కలుపుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చు. ముక్క మునిగే వరకు నీరు పోసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి కుక్ చేయాలి. నీరు ఆవిరై నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. పెద్దోడు కూర టేస్ట్ చేసి నాన్ వెజ్లా ఉందన్నాడు. చిన్నోడు వీడియో చూస్తే మాత్రం ఇంకింతే సంగతులు. అందులో మా చిన్నోడు జీడిపప్పు పిచ్చోడు. కూర ఇలా చిక్కగా చక్కగా ఉడికాక గుప్పెడి కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేయండి. కొత్తిమీర ముందే వేస్తే రంగు ఫేడ్ అవుతుంది, రుచి తగ్గిపోతుందని మాత్రం మర్చిపోకండి. ఇంత టేస్టీగా చేశాక గిన్నె ఊడ్చకుండా ఉంటామా? ఉంటా మరి. బై బై.